అవకాశం ఉంటే అందరూ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ ఏమైతుంది, లోయెస్ట్ డోనర్స్ ఎక్కడ అంటే ఇండియా అని చెప్పేసి కనబడుతుంది. యాక్చువల్గా 1 మిలియన్ పీపుల్లో ఒకరు మాత్రమే డోనర్గా ఉన్నట్లు కనబడుతుంది యాక్చువల్గా ఈ కిడ్నీ డొనేషన్కి సంబంధించి. సో ఇందులో వాస్తవం ఎంత అంటే ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది? మొట్టమొదటిగా లివింగ్ డోనర్స్లో అయితే భారతదేశంలో చాలామంది ఫ్యామిలీస్లో వాళ్ళు ముందుకు వచ్చి కిడ్నీస్ ఇవ్వటం జరుగుతోంది. బట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇవ్వాలనుకుంటే ఫ్యామిలీలో ఉన్న ఒకరిద్దరు, ఒకరికి ఇంకొకరికి ఏదో ఒక హెల్త్ రిలేటెడ్ ఇష్యూ, డయాబెటీస్ ఉంది, ఇంకోటి ఉంది, ఇంకో ఇబ్బంది ఉంది, ఇట్లా ఆ రకంగా ఇప్పుడు ఆ జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ లేదు. అందువల్ల ది డోనార్ పూల్ అనేది లిమిటెడ్ అవుతుంది. బట్ మీరు ఇంకొక రకంగా చూసుకుంటే భారతదేశంలో ఒక 5 లక్షల కంటే ఎక్కువ మంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఈ 5 లక్షల మంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు ఒకవేళ బ్రెయిన్ డెడ్ అయితే మనకు ఆ ఆర్గన్స్ అనేది అవైలబిలిటీ ఏమైనా వస్తే డెఫినెట్లీ మనకి ఇది డోనార్ పూల్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకు మనం ఏం చేయాలంటే ఈ కెడవర్ ఆర్గన్ ప్రోగ్రామ్, డిసీజ్డ్ డోనార్ ప్రోగ్రామ్ అంటాం, దాన్ని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. సో దాన్ని పెంచుకోవాలంటే ఒకటి పబ్లిక్ ఎడ్యుకేషన్ దట్ ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ బ్రెయిన్ డెత్ అంటే ఆల్మోస్ట్ యువర్ డెడ్, బ్రెయిన్ డెత్ తర్వాత మన ఆర్గన్ డొనేట్ చేస్తే మనం ఒక 10 మందికి మంచి చేసిన వాళ్ళు అవుతాము. మనం దాన్ని మనం పూడ్చిపెట్టడం వల్ల లేకుంటే దహనం చేయటం వల్ల దాంతో మనకు ఒరిగేది ఏం లేదు. టు గివ్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్ టు అదర్స్ మనం దాన్ని గట్టిగా ఈ ఎడ్యుకేషన్ అనేది స్కూల్లో నుండి మొదలుకొని ప్రతి ఒక్క కమ్యూనిటీ లెవెల్లో కూడా ఆర్గన్ డొనేషన్ అనేది మనం అవగాహన కలిగించి వాళ్ళ ఫ్యామిలీస్ని ఎంకరేజ్ చేస్తే మనకు ఈ డోనార్ పూల్ ఇంక్రీజ్ అవుతుంది, ఆర్గన్స్ ఇంక్రీజ్ అవుతాయి. మన తెలంగాణ స్టేట్లోనే మనం ఇంత క్రితము ఇప్పుడు చూసుకుంటే ఇది లాస్ట్ 10 years దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ డోనార్ పూల్. సో డిజీజ్డ్ డోనార్స్ ఎక్కువయి డిజీజ్డ్ డోనార్ ట్రాన్స్ప్లాంట్లు కూడా బాగా పెరిగాయి. ప్రతి ఒక్క స్టేట్ మన భారతదేశం మొత్తం మీద డెన్సిటీ వైజ్ తీసుకుంటే తెలంగాణలోనే ఎక్కువ మంది ముందుకు వచ్చి కిడ్నీస్ ఇస్తున్నారు, అంటే ఆర్గన్స్ ఇస్తున్నారు. ఆ రకంగా మనం ఎడ్యుకేషన్ చేసుకుంటూ పోతే అక్రాస్ ఇండియా, దెన్ డెఫినెట్లీ ద పోల్ విల్ ఇంక్రీజ్ అండ్ వీ విల్ బీ టు సమ్ ఎక్స్టెంట్ మీట్ సమ్ ద డిమాండ్ సప్లై ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని మీట్ చేసేకి అవకాశం ఉంటుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.